హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం చేప ముక్కలని 2 లేదా 3 సార్లు నిమ్మరసం అండ్ ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలని నిమ్మరసం అండ్ ఉప్పు వేసుకొని కడగడం వల్ల నీచు వాసన అనేది రాదు. కర్రీ టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఒక సైడ్ చింతపండుని నానబెట్టుకోవాలి. స్టవ్ పైన ఆనియన్స్ని కాల్చుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్లో కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చి కొత్తిమీర పొడి వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పసుపు వేసుకొని కాసేపు కలిపి పక్కన పెట్టుకోవాలి. అండ్ మిక్సీ జార్లో వెల్లుల్లి, కాల్చిన ఆనియన్స్, లవంగం వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి ధనియాల పొడి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు వరకు వేసుకొని కలుపుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న మెంతాకు కూడా ఇందులో వేసుకోవాలి. టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, బాగుంటుంది. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కడాయిలో వేసుకోవాలి. చేపల పులుసుకి గిన్నె వెడల్పు ఉండాలి, లోతు తక్కువ ఉండాలి. అలా ఉంటేనే చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. అండ్ ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వల్లనే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మసాలా స్పైసెస్ కూడా వేసుకోవాలి. బగారా ఆకు వేసుకోవాలి. పులుసు అనేది మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే మరిగించుకోవాలి చేపల పులుసు. దానివల్ల చేప ముక్కలు అనేటివి మంచిగా ఉడుకుతాయి. ఇందులో మెంతులు, జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ వల్లనే చేపల కూరకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. చేపల పులుసుని 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే నిదానంగా ఉడికించాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అనేది కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు, కారం, చింతపులుసు కరెక్ట్గా ఉండాలి. చేపల పులుసుని గరిట పెట్టి కలపకూడదు. కలిపితే పీసెస్ అనేటివి చెదిరిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా గిన్నెని కలపాలి. చేపల పులుసు కొంచెం చిక్కగా అయి చేప ముక్కలు మంచిగా రంగు వచ్చిన తర్వాత చేప ముక్కలు ఉడికిపోయినట్టు అర్థం. చేపల పులుసు వండిన రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చింతపులుసు అనేది పీసెస్కి పట్టుకుంటుంది, ముక్కలకి. టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అయితే పైకి తేలింది. చేపల పులుసు వండిన తర్వాత 3 లేదా 4 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదా నెక్స్ట్ రోజు తింటే ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది. మరుగుతున్న చేపల పులుసులో సన్నగా తరుగుకున్న కొత్తిమీర ఆకును వేసుకోవాలి. ఈ చేపల పులుసులో అయితే కొత్తిమీర ఆకు, పచ్చి కొత్తిమీర పొడి, ఎండు కొత్తిమీర పొడి కూడా యాడ్ చేశాను. దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. చేపల పులుసు వేడివేడి అన్నంలో లేదా చపాతీలో, జొన్న రొట్టెలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బ్రెయిన్ ఎదుగుదలకి చాలా మంచిది. చేపల పులుసు అయితే కంప్లీట్ అవుతుంది. చివరిగా ఒకసారి గిన్నెని ఇలా తిప్పుకుందాం. చేపల పులుసు అయితే కంప్లీట్ అయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ చేపల పులుసు అండ్ మేము ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేసుకుంటాము. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.